చాయ్ పే చర్చ సంగతి ఎలా ఉన్నా కాకినాడలో లుకౌట్ పే నోటీస్ రచ్చగా మారింది. జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పై ఆర్థిక నేరాల ఆరోపణలు సంచలనంగా మారాయి. అలాగే అఫిడవిట్ ఆధారంగా ఆయన విద్యార్హతల మ్యాటర్ కూడా వివాదాస్పదంగా మారింది. వైసీపీ కూటమి నేతల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ కు వెళ్ళింది. ఇప్పుడు సమ్మర్ హీట్ కు ధీటుగా పొలిటికల్ హాట్ వేవ్స్ ఏపీని వేడెక్కిస్తున్నాయి. ఇక కాకినాడ తీరంలో ప్రచార పర్వం మంచి కాక మీద సాగుతోంది. కాకినాడ ఎంపీ బరిలో వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్, కూటమి నుంచి జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. మరి ఈ ఇద్దరిలో కాకినాడ ప్రజల బెస్ట్ చాయిస్ ఎవరు కాబోతున్నారు? రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు సరే, లుకౌట్ నోటీస్ వ్యవహారం, ఆర్థిక నేరాల ఆరోపణలు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయా? కాకినాడ అభివృద్ధి సంక్షేమంపై గ్రీన్ కో సునీల్, టీ టైమ్ ఉదయ్ ఈ ఇద్దరు తమ తమ వాయిస్ వినిపిస్తున్నారు. సీఎం జగన్ సుపరిపాలనకు, విశ్వసనీయతకే ప్రజలు పట్టం కడతారంటున్నారు చలమలశెట్టి సునీల్. అంతేకాదు పల్లెబాటలో అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటూ తన సొంత మేనిఫెస్టోను కూడా ప్రకటించారాయన. ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇంచుమించు 400 గ్రామాలని దత్తత తీసుకుని ప్రతి గ్రామానికి ₹1 ఖర్చు పెట్టి ఈ పార్లమెంట్ లో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఒక భారీ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ప్రతి సంవత్సరం 5-6 వేల మంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో పెట్టి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎన్నికలకు సరిగ్గా 100 రోజుల ముందు జనసేన అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ పై వివాదాల తుట్టి కదిలింది. అయితే ఉదయ్ శ్రీనివాస్ ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్. టీ టైం తరహాలో మరో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగల సత్తా ఉన్నోడంటూ పరిచయం చేశారు ఆయన. ఈ సందర్భంగానే ఉదయ్ టీ టైం నెట్వర్క్ గురించి ప్రజలందరికీ తెలిసిందే. ఉదయ్ లేదు మావాడు నా ఎసరు పెట్టక భవిష్యత్తులో సరదాగా లేదు, నాకు ఒక బ్రదర్ లాంటి తను, తమ్ముడు లాంటి నాకు ఒక టీ టైం అనే కాన్సెప్ట్ పెట్టి మన టీ పొడి తయారు చేసుకొని ఈ రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశంలో. తనకున్న ఎబిలిటీ బ్రాండింగ్ చేయగలం. కాకినాడని అద్భుతమైన ఏమైతే స్థానికంగా ఉత్పత్తులు ఉన్నాయి వాటన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ పట్టుకురాగలిగే సత్తా తంగెళ్ల ఉదయ్. కూటమి అభ్యర్థిగా ఉదయ్ కి మద్దతుగా కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు చంద్రబాబు. టీ టైం వ్యాపారాన్ని వేల కోట్లకు ఎలా విస్తరించారో చెప్పుకొచ్చారాయన. వైసీపీపై విమర్శలు చేశారు. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు, రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా? సిద్ధమా మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. నిజానికి తరిమి కొట్టాల్సిన ఆర్థిక నేరస్తులు కూటమిలోనే ఉన్నారంటున్నారు వైసీపీ నేతలు. టీ టైం ఉదయ్ పై దుబాయ్ పోలీసుల లుకౌట్ నోటీస్ గురించి, ఆయన పాల్పడిన ఆర్థిక నేరాల గురించి ప్రజలకు కూటమి నేతలు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దుబాయ్ లో కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయని కూడా చెప్తాం జరిగింది. దానికి రకరకాల డాక్యుమెంట్లు, ప్రూఫ్లు ఉన్నాయి. ఈ రోజున అది కూడా ఎందుకంటే నాకు తెలిసి కొందరు కోర్టులో కూడా అవి సబ్మిట్ చేసిన విధానాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. కాకినాడ పార్లమెంట్ పరిధి చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ రోజు ఇలాంటి వాతావరణంలో ఇలాంటి వ్యక్తుల్ని నిలబెట్టారని చాలా మంది బాధపడుతున్నారు. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాను. దుబాయ్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తూ అక్కడ ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడనేది ఉదయ్ శ్రీనివాస్ పై ఆరోపణలు. అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇండియాలో టీ టైం పేరిట చాయ్ పే దందా చేపట్టి ఆపై రాజకీయాల్లోకి వచ్చాడని, ఆర్థిక నేరాలకు సంబంధించి ఉదయ్ పై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయని, ఈ మ్యాటర్ అంతా కోర్టు వరకు వెళ్లిందన్నారు సునీల్. ఈ క్రమంలో తాజా పరిణామాలపై స్పందించారు ఉదయ్ శ్రీనివాస్. అప్పుడు వాళ్ళు చూసిన డాక్యుమెంట్లో చూస్తే 15 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నారు అంటారు. కాకపోతే డేట్లు ఏమో మొన్న డేట్లు వేశారు. డాక్యుమెంట్లు అన్నీ చేసి స్పెల్లింగ్ మిస్టేక్లు, డేట్లు తప్పుడు డేట్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ డేట్లు వేసి కావాలితే తెచ్చుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్యుమెంట్ క్లియర్గా చేస్తే నా పేరు తప్పు, అప్పుడున్న నా పాస్పోర్ట్ నెంబరు తప్పు, వేసిన తేదీ కూడా ఏంటంటే 24/4/2024లో రిలీజ్ అయిన డాక్యుమెంట్. ఇలా తెలివితేటలు కూడా దొంగ తెలివితేటలు కాబట్టి ఆ పాత డేట్లు వేయకుండా ఈ కొత్త డేట్లో వేసుకుని వీళ్ళు తెచ్చుకున్న డాక్యుమెంట్స్ అవి ఎవరైతే వెళ్ళిన కోర్టు చూసుకుంటుంది. ఇంటర్ చదివి ఇంజనీరింగ్ పూర్తి చేశానని చెప్పుకునే ఉదయ్ శ్రీనివాస్ లాంటి వాళ్లు తమ వ్యక్తిగత స్వార్థం చూసుకుంటారు తప్ప ప్రజలకు ఏం సేవ చేస్తారు? ఇలాంటి వాళ్లను ఎంపీగా గెలిపిస్తే ఇంకెన్ని మోసాలు చేస్తారోనని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పోటెత్తాయి. ఇప్పుడు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కూడా ఇదే అంశంపై స్పందించారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని చెప్పుకుంటున్న ఉదయ్ శ్రీనివాస్ అసలు కథ ఏంటో నామినేషన్తో తేటతెల్లమైందన్నారు. అతను సమర్పించిన అఫిడవిటే అందుకు నిదర్శనమన్నారు. ఆయన మొన్న జరిగిన నామినేషన్లోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే తప్పిచ్చిన పైనాను కానీ అలాగే ఆ రోజు నుంచి కూడా రకరకాలుగా ఎన్నో ఆరోపణలు వచ్చినా ఏ ఆరోపణలు కూడా ఖండించలేని పరిస్థితిలో అభ్యర్థి ఉన్నాడంటే కూడా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది ఆ పార్టీ. ఆయనే చెప్పడం జరిగింది, నేను ఇంటర్మీడియట్ చదివాను కానీ ఇంజనీరింగ్ పూర్తి చేయలేదు కానీ నేను అలా చెప్పుకుంటా ఉన్నానని. దాని తర్వాతే రకరకాల కోణాల్లో రకరకాల అంశాలు కూడా ఈ రోజున అందరి దృష్టికి రావడం జరిగింది. అఫిడవిట్లో పెట్టింది నిజమండి, అఫిడవిట్లో పెట్టిందే నిజం. నేను నా పాత ఇంటర్వ్యూలో అది చూడండి, ఐఎమ్ బీటెక్ డ్రాప్డ్ అవుట్ అంటాను నేను. అంటే వాళ్ళకి సరిగ్గా చదవటం వచ్చో లేదో తెలియదు కానీ బీటెక్ చదువుకున్నారు అంటే కంప్లీట్ చేసేసి ఉద్యోగ గోల్డ్ మెడలిస్ట్ కాదండి. బీటెక్ చదువుకున్నాను, డ్రాప్డ్ అవుట్, దానికోసం నేను అబద్ధం ఆడకుండా నిజాయితీగా నేను ఇంటర్మీడియట్ అని అఫిడవిట్లో పెట్టడం జరిగింది. బీటెక్ డ్రాప్డ్ అవుట్ అని రాయడం జరిగింది. ఆర్థిక నేరాలు లుకౌట్ నోటీస్ పై ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు చెలమలశెట్టి సునీల్. ఎవరి వర్షన్ వారిది, ఏది నిజం ఎవరు నిజం? జగన్ పాలన సహా సొంత మేనిఫెస్టోతో ప్రచారంలో దూకుడు పెంచారు చెలమలశెట్టి సునీల్. ఇక ఉదయ్ పై ఆర్థిక నేరాలు, లుకౌట్ నోటీస్ వ్యవహారం ఎన్నికల్లో కూటమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ జోరందుకుంది స్థానికంగా.